వస్తున్నారు అనుకుంటున్నాను. ఎక్కడి నుంచి వస్తున్నావు? ఎక్కడి నుంచి వస్తానులే అమ్మా, ఎర్రగడ్డ సంత నుంచి వస్తున్నాను. నీ ముఖం సంతకెళ్ళా రైతు బజార్ నుంచి వస్తున్నానని చెప్పొచ్చుగా. అదేలే అమ్మా. నీ అసాధ్యం దొంగలు దోలా. ఆ ఎర్రగడ్డ నుండి ఎర్రటి ఎండలో పడి 6 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చే బదులు ఆటో ఎక్కచ్చుగా. ఎందుకు డబ్బులు దండగా? మరీ పోతున్నావమ్మా నాంచారమ్మా. మీ ఆయన ఆఫీసులో అటు వైట్ ఇటు బ్లాక్ 2 చేతుల బాగా సంపాదిస్తున్నాడు కదా, ఎక్కడ పెడుతున్నావు అవన్నీ? ఏం సంపాదనలే అమ్మా, మరీ దిష్టి పెట్టక తాయారమ్మా. అవును నాంచారమ్మా, ఇంతకీ రైతు బజార్కి వెళ్ళావు కదా, ఏం కొనుక్కొచ్చావు? ఏం కొంటానులే అమ్మా, ధరలు బాగా మండిపోవట్లేదు. 1 రూపాయి గోంగూర, 1 కిలో బెండకాయలు, 1 కిలో దొండకాయలు కొన్నానమ్మా. పావులకు కరేపాకి అంటే ఇవన్నీ పోన్నాడు. కలికాలం మరి. అమ్మో, ఇంత పిసినారమైన నిన్ను అసలు వదిలిపెట్టకూడదు నాంచారమ్మా. ఘనంగా సన్మానం ఏర్పాటు చేసి నీకు పిసినారి మని అని బిరుదునిస్తే బాగుంటుంది కదూ. ఏం బాగుంటుందమ్మా, బిరుదులెందుకు దండగా, మంచిగా దట్టంగా ఒక క్యాష్ అవార్డు నేను సంతోషిస్తాను. బాగానే మాట్లాడతావమ్మా నాంచారమ్మా. అంతా మీ అభిమానం తాయారమ్మ గారు. అవునమ్మా నాంచారమ్మా, నీ కూతురుకు పెళ్లి ఎప్పుడు చేస్తున్నావు? మా అమ్మాయి పెళ్లి మేం చేయడం ఏంటి, డబ్బులు దండగా. అలా అంటావేంటమ్మా నాంచారమ్మా? అబ్బాయి లక్షణంగా ఉంటాడు, రిజిస్టర్ ఆఫీస్ లో ఉద్యోగం, మస్తు డబ్బులు. ఇకనే నీ కూతుర్ని వాడికే కట్టే. ఎందుకు డబ్బులు దండగా? అదేంటి నాంచారమ్మా, డబ్బులు దండగంటావు కూతురుకి పెళ్లి చేయమంటే? మా కూతురు పెళ్లి ఎప్పుడూ అయిపోయిందిగా. ఎంత విడ్డూరో నాంచారమ్మా, మా ఎవరిని పిలవకుండానే నీ కూతురు పెళ్లిని చేసేసుకున్నావా? నేను చేయడం ఏంటి? అదేంటి నువ్వు చేయకుండానే నీ కూతురు పెళ్లి ఎలా జరిగిపోయింది నాంచారమ్మా? నేను చేయకుండానే మా కూతురు పెళ్లి అయిపోయింది, ఒక్క పైసా కూడా ఖర్చు లేదు, అంతా నా ప్లానే. ఏమిటి నీ ప్లానా? ఏమిటది? మా కూతుర్ని ఆ అబ్బాయిని అలా 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 షికార్కి వెళ్ళమని పంపించాను. పంపిస్తే అంతే, వాళ్ళు 1 నిమిషం పార్క్ బెంచ్ మీద కూర్చున్నారో లేదా 5 నిమిషాల్లో వాళ్ళ పెళ్లి అయిపోయింది. ఇంకా అర్థం కాలేదా తాయారమ్మ గారు? ఆ రోజు ఫిబ్రవరి 14 అంటే వ్యాలంటైన్స్ డే కదూ. మా కూతురు అలా 1 నిమిషం బయటకు వెళ్ళిందో లేదో మొగుని వెంట పెట్టుకొని వచ్చేసింది, ఒక్క పైసా కూడా ఖర్చు కాలేదు. మొత్తం మీద నీ పిసినారు బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు నాంచారమ్మా. నాదేముంది తాయారమ్మ, అంతా బజరంగ దళ వాళ్ళ పుణ్యమే, వాళ్ళే చేశారు ఈ పెళ్లి. అవునా? జై బజరంగ బలి, జై జై బజరంగ బలి. ఇంతవరకు చూసారు, బానే ఉంది. మొత్తం మీద మన నాంచారమ్మ మంచి ప్లానే వేసి తన కూతురు పెళ్లి కానిచ్చేసింది. అంతటితో అయిపోయిందా? పోయిన సంవత్సరం వ్యాలంటైన్స్ డేకి ఇలా జరిగింది. మరి ఈ సంవత్సరం వ్యాలంటైన్స్ డేకి ఏం జరిగిందో తెలుసుకుందాం పదండి. అంతకంటే ముందు బ్రేక్ తీసుకోండి. ఏమిటమ్మా నాంచారమ్మా, ఆ ఏడుపు ఏమిటి? కొంప తీసి టీవీలో ఏదైనా కామెడీ సీరియల్ చూసావా ఏమిటి? మరీ ఇంత సెంటిమెంటల్ అయిపోతే ఎలాగమ్మా నాంచారమ్మా? అది కాదులే తాయారమ్మా, సీరియళ్లలో యాక్టర్స్ కి డబ్బులు బాగా దిట్టంగా ఇస్తారమ్మా. డబ్బులు వాళ్ళకిను, కన్నీళ్లు మనకినా. అయినా అసలు ఈ సీరియల్స్ ఉన్నాయి చూడు. ఆపవమ్మ తాయారమ్మ, నేనేదో సీరియస్ గా ఉంటే నువ్వేంటమ్మా సీరియల్స్ గురించి అడుగుతావేంటమ్మా? అది కాదమ్మా నాంచారమ్మ, ఎప్పుడు నవ్వుతూ అందరినీ ఏడిపించే నువ్వు ఇలా శోకదేవతలా ఉండేసరికి. అవును, ఇంతకీ ఏమైంది నాంచారమ్మా? ఏం చెప్పమంటావు తాయారమ్మ, పోయిన సంవత్సరం వ్యాలంటైన్స్ డేకి మా పెద్ద కూతురు పెళ్లి చేశాను కదా. నువ్వెక్కడ చేసావు? చేసింది ఆ బజరంగ్ దళోలు కదా, అందులోను లవర్స్ పార్క్ లో. ఆ ఆకాశం అంత పందిరి, భూదేవంత అరుగు. అదేలేవమ్మా, ఆ పద్ధతిలోనే ఈ వ్యాలంటైన్స్ డే కూడా నీ రెండో పిల్ల పెళ్లి అలాగే కానీ ఖర్చు లేకుండా కానిచ్చేసావన్నమాట. ఇహనే నాంచారమ్మ, నువ్వు భలే సమర్థురాలు అమ్మోయ్. ఆ సమర్థురాలే, ఆ సమర్థతే నా కొంప కొల్లేరైంద్రా దేవుడా. ఏమిటి? ఏమైందమ్మా? ఇదిగో ఇప్పుడు నువ్వు చెప్పలేదనుకో, ఆ వ్యాలంటైన్స్ డే మీద ఒట్టు. చెప్పపోతే జిడ్డులో వదిలిపెట్టదు కదా.
చెప్పకపోతే ఇంకెవరు చెప్తానులే తాయారమ్మ. పోయిన ఏడాది పెద్ద పిల్లలకి ఎలా చేశానో ఈ ఏడాది కూడా వ్యాలంటైన్స్ డేకి నీ రెండో దానికి కూడా ఇలాగే పెళ్లి కానిచ్చేసి ఉంటావు. ఇందులో బాధపడడానికి ఏముందమ్మా? ఇంతకీ నీ రెండో కూతురు ప్రేమించింది ఎవరినో? ఆ పక్క వీధి మేడ సుబ్బాయమ్మ కొడుకు లేడు. ఏమిటి, మేడ సుబ్బాయమ్మ కొడుకే జాక్పాట్ కొట్టేశావమ్మోయ్. ఒక్కగానొక్క కొడుకు, కోట్లకి వారసుడు. కంగ్రాచులేషన్స్ అమ్మా. నా బొంద చెప్పేది వినవమ్మ తల్లి. చెప్పు చెప్పు. మొన్న వ్యాలంటైన్స్ డే నాడు మేడ సుబ్బయ్యమ్మ కొడుకు పార్కులో వెయిట్ చేస్తాను నువ్వు రా అని మా రెండో కూతురికి కబురు పెట్టాడు. సరే ఇదేదో బానే ఉందని ఆ బజరంగ్ దళ్ వాళ్ళ పుణ్యమా అని వాళ్ళిద్దరికి కూడా పెళ్ళి అయిపోతుందని నేనే నీ రెండో కూతురిని కూడా పార్కుకు పంపించేస్తుంటావు అంతేగా? పంపించాను. మరీ ఆలస్యం అవుతుందని మా అల్లుడితో. అంటే నీ పెద్ద కూతురు భర్తేగా? అవునమ్మా, పార్క్ దగ్గర దించి రమ్మని నేనే దగ్గరుండి బైక్ మీద పంపించాను. ఇహనే నీ రెండో కూతురు పెళ్లి చేసేసుకొని కొత్త పెళ్లి కొడుకుని వెంట పెట్టుకొని ఈ ఇంటికి వచ్చేసి ఉంటుంది అంతేగా? అలా జరిగితే ఇంకేమమ్మా. మరి ఏం జరిగింది? మా అల్లుడు మా రెండో కూతురు అలా పార్క్ వెళ్ళారో లేదో ఇంతలోనే వాళ్ళు వచ్చేసారు. ఎవరు? ఆ మేడ సుబ్బాయమ్మ కొడుకును వాళ్ళ ఫ్రెండ్సా? అది కాదమ్మా, ఆ బజరంగ్ దళ్ వాళ్ళు వచ్చి ఎంత చెప్పినా వినకుండా. ఏమిటి, వీళ్ళిద్దరికి ముడెట్టేశారా ఏమిటి? కర్మ. అదే జరిగిందమ్మా కర్మ. మా పెద్దల్లుడికి మా రెండో దానికి పెళ్లి చేసేసారంటమ్మా. అయ్యో, మరి ఆ మేడ సుబ్బయ్యమ్మ కొడుకు? చెవట పార్క్ వెళ్ళి లేటుగా తగలడ్డాడంటమ్మా. అయ్యో, ఎంత పని జరిగిపోయింది, ఎంత పని జరిగిపోయింది. నేను వేసిన ప్లాను నాకే బెడిసి కొట్టిందమ్మా. గుండె తిటువు చేసుకోవడం తప్ప మనం చేయగలిగింది ఏముంది చెప్పు? మనము నిమిత్త మాత్రులో, అంతా దైవ లీల. సరేనమ్మా, నేను వెళ్ళొస్తాను. అప్పుడేనా? ఒక్క క్షణం కూర్చోవమ్మా, కాఫీ తాగి వెళ్దు గాని. అయ్యో, నాకు చాలా అర్జెంట్ పనులు ఉన్నాయమ్మా, నేను వెళ్ళొస్తాను, తర్వాత కలుస్తానులే. అమ్మో అమ్మో, ఇంత జరిగిందని చెప్పి ఇంకా ఒక నిమిషం ఆగమ్మా, కాఫీ తాగి వెళ్దు గానని ఎంత సులువుగా అంటుందో. ఇప్పుడు న్యూస్ నేను ఎంత మందికి చేరేయాలో ఆవిడకేం తెలుసు? ఇగో ఆండాలమ్మా, ఇట్రా ఇట్రా ఇట్రా. మొన్న నాచారమ్మ రెండో కూతురు లేదు? నా పేరు శ్రీశైలం, నే చేస్తా రౌడీజం. ఉండేది దూల్పేట అడ్డ, అడ్డొస్తే ఖతం బిడ్డ. చేసేది క్రిమినల్ దందా, లోకల్ గా పెద్ద దాదా. దోస్తీకి ప్రాణం ఇస్తా, దుష్మన్ కి ప్రాణం తీస్తా. నైట్ అయితే క్వార్టర్ కొడతా, బోర్ అయితే మర్డర్ చేస్తా.